హలో అందరికీ నెల్లూరు అబ్బాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి 2023 ఆగస్టులో తీసింది. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నది వచ్చి 2024 మేలో. సో కొంచెం పాత వీడియో, ఒకవేళ మీరు వద్దనుకుంటే ఇప్పుడే ఆపేసి మీరు వెళ్ళిపోండి, లేదంటే లాస్ట్ దాకా చూడండి, ఓకేనా? మధ్యలో మాత్రం వెళ్ళిపోవద్దు. ఈరోజు మీరు చూస్తున్నది వచ్చేసి బార్బిక్యూ నేషన్. ఇది నెల్లూరులో మనకి రెయిన్ సినిమాస్ ఆపోజిట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందన్నమాట. కింద అగర్వాల్ హాస్పిటల్స్ ఉంటుంది 2023లో. ఇప్పుడు ఆ హాస్పిటల్ ఉందో లేదో నాకైతే తెలియదు. బట్ యాక్చువల్గా మేము ఎవ్రీ ఇయర్ యానివర్సరీ ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తుంటాం అనమాట. అప్పుడు కూడా నేను ఒక 6 days లీవ్ పెట్టుకొని ఉన్నాను వెళ్దామని చెప్పి. బట్ డ్యూ టు జాబ్ లొకేషన్ చేంజెస్ వల్ల ఆ 6 days కూడా నేను ఇల్లు వెతకడం కోసం హైదరాబాద్ అయితే వెళ్ళాలి అనుకున్నాను. సో ఒకే ఒక్క రోజు ఖాళీ ఉండింది. ఆ ఒక్కరోజు ఇలా బార్బిక్యూ నేషన్లో అయితే మా మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇదైతే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ బార్బిక్యూ నేషన్లో మనకి 12:30 నుంచి అయితే ఓపెనింగ్ ఉంటుంది. మేము అప్పుడే కరెక్ట్గా 12:30కి వచ్చాము. వాళ్ళు ఇంకో 5 minutesలో ఎంట్రీ అయితే చేస్తామంటున్నారు. ప్రీ బుకింగ్ అయితే నెల్లూరులో అంతగా ఏం లేదు, డైరెక్ట్గా మనం వాకింగ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇలా వచ్చామన్నమాట. ఇక్కడ మొత్తం ఖాళీగానే ఉండింది. మేమే ఫస్ట్ వచ్చాము హోటల్కి. హోటల్ టోటల్ లుక్ కూడా ఇలా ఉంటుందన్నమాట. మనం లోపలికి రాగానే ఎంట్రన్స్లో ఇలా డిజైన్స్ తోటి బాగుంటుంది. మనం ఇలా లోపలికి రాగానే చాలా టేబుల్స్ ఉంటాయి. మోస్ట్లీ ఒక 6 to 8 డైనర్స్ అయితే ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇలాంటి బార్బిక్యూ నేషన్లో చాలామంది కలిసి వస్తారనమాట, ఒకరిద్దరి కన్నా కూడా. అందుకని 4-seater టేబుల్స్ తక్కువ ఉన్నాయి. వాటిల్లో ఒక టేబుల్ మాకైతే అసైన్ చేశారు. నేనైతే ఇటుపక్క కూర్చున్నాను అనమాట. వాడు వాళ్ళ మదర్ పక్కన కూర్చున్నాడు అటుపక్క. సో రాగానే మనకి ఇక్కడ కాంప్లిమెంటరీగా అయితే పానీపూరి అయితే ఇచ్చాడు. ఇలా చిన్న సైజ్ బౌల్స్లో మనకి ఇలా 5 పానీపూరి కాంప్లిమెంటరీగా అయితే ఇచ్చేయండి అనమాట. ఈ రైట్ సైడ్ చూసారా, ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంటుంది, హ్యాడ్ మై ఫుల్, అంటే నేను తినేసేయడం అయిపోయింది, ఇంకా వచ్చి నా ప్లేట్లు తీసుకెళ్ళండి అని చెప్పడం అనమాట. అంటే అయిపోయింది, బిల్లు తీసుకురండి అని ఇండైరెక్ట్గా చెప్పడం. సో ఇలా జెండా గుర్తులాగా మనం ఇవ్వచ్చు అనమాట. మనకి వెజ్ నాన్ వెజ్లో ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయనేది ఇలా ఒక మెనూలో అయితే ఇస్తున్నారు. ఇక్కడ లైవ్ కౌంటర్స్ అన్నీ ఉంటాయి. సూప్స్, సలాడ్స్, డెజర్ట్స్, అలాగే మెయిన్ కోర్సు, స్టార్టర్స్ అన్నీ కూడా మనము ఇక్కడ చూడొచ్చు. వీటిలో ఉన్న అన్నీ కూడా ఆ రోజు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. మేము వెళ్ళిన రోజు అయితే సాటర్డే అనమాట. చాలా తక్కువ మంది జనాలు వచ్చారు. మేమైతే వెజ్ ఆర్డర్ చేసుకుని ఉన్నాం. మనకి ఇలా వెజ్లో ఐటమ్స్ ఇలా గ్రిల్ చేసి ఉంటారు. అక్కడ క్యాలీఫ్లవరు మీరు చూస్తే, కడాయి పన్నీరు, అలాగే మష్రూమ్ మీరు చూడొచ్చు. అలాగే మనకి టేబుల్ మీద అయితే కార్న్ అయితే సర్వ్ చేస్తారు. దాంతోపాటు ఒక స్వీట్ పొటాటో ఉంటుంది. రెండు కూడా చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఖచ్చితంగా. వెజ్లో గ్రిల్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఉన్న వాటిల్లో ఈ పన్నీరు, మష్రూము అవే తిప్పి పెడుతూ ఉన్నారనమాట. స్టార్టర్స్ ఒక రౌండ్ అయితే అయిపోయింది. అంతలోపే మనకి కాంప్లిమెంటరీ డ్రింక్స్ అని చెప్పి నేనైతే ఓషన్ బ్లూ మొజిటో ఒకటి, అలాగే రెడ్ మొజిటో, అది వాటర్ మిలన్ అనుకుంటాను, అదొకటి ఆర్డర్ చేశాము. ఈ రెండు వచ్చేసి ఒకసారి అయితే మనకి కాంప్లిమెంటరీగా ఫ్రీగా ఇస్తారు. ఇంకొకసారి కనుక ఈ డ్రింక్స్ కావాలనుకుంటే మనం డబ్బులు కట్టాల్సి వస్తుందన్నమాట. అది బిల్లులో యాడ్ చేస్తారు లాస్ట్. మా అబ్బాయి అయితే ఆ వాటర్ మిలన్ జ్యూస్ తనకు కావాలని చెప్పి చాలా హడావిడి చేశాడనమాట. బేబీ కార్న్ కూడా బాగా నచ్చింది వాడికి, ఇష్టంగా బాగా తిన్నాడు. స్టార్టర్స్ అయిపోయినాయి. ఆ తర్వాత నేనైతే కొద్దిగా ముందుకు వచ్చి చూస్తే ఇలా మనకి డెజర్ట్స్ అన్నీ కూడా ఇలా పెట్టుంటారనమాట. మనకి ఏదైనా కావాలంటే ఐటమ్ ప్లేట్లో ఇలా పెట్టుకోవచ్చు. ఇది బఫెట్ మోడల్, చాలామందికి తెలిసే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ వెళ్ళే ఉంటారు బార్బిక్యూ నేషన్, బట్ నేనే వెళ్ళినప్పుడు ఇలా రికార్డ్ చేశాను. బహుశా పెద్దవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇలా మనకు అన్ని ఐటమ్స్ అయితే పెట్టుంటారు. మనకు కావాల్సిన ఐటమ్ మనమే ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని ఎంత కావాలో అంతా తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇదైతే మెయిన్ కోర్సు. నేను అన్ని ఐటమ్స్ కొంచెం నేనైతే తీసుకున్నాను. అలాగే గోబీ ఫ్రై కూడా ఆర్డర్ చేశాను. అది గోబీ ఫ్రై చేసి కొంచెం తను తీసుకున్నాను. ఇలా అన్ని ఐటమ్స్ నేనైతే కొంచెం తీసుకుంటాను. యాక్చువల్గా ఇలా బార్బిక్యూ నేషన్కి వచ్చినప్పుడు మనం ఎప్పుడు తినని ఐటమ్స్ చాలా అయితే ఉంటాయి. అవి ఎక్కువగా తినలేకపోయినా అట్లీస్ట్ టేస్ట్ చేద్దామని ప్రతి ఐటమ్ కొంచెం అయితే నేను టేస్ట్ చేస్తాను. హెవీగా తినను, బట్ లిటిల్ బిట్. అన్నట్టు మర్చిపోయాను, మీరు ఫస్ట్ టైం బార్బిక్యూ నేషన్ ఎప్పుడు వెళ్ళారో మాత్రం కింద ఒక కమెంట్ పెట్టండి. మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళారా లేకపోతే ఎలా వెళ్ళారు అనేది కూడా కొంచెం కమెంట్లో రాయండి. ఇదైతే రౌండ్ నెంబర్ 4. లాస్ట్లో వెళ్తూ స్వీట్స్ అన్నీ కూడా ట్రై చేశాను. వాటర్ మిలన్, అదేదో హల్వా పెట్టారు, రసమలై, అట్లాగే 2-3 కేక్స్, పేస్ట్రీస్, దాంతోపాటు గులాబ్ జాము, రసగుల్లా, ఇలా అన్నీ చాలా రకాలు ఉంటాయన్నమాట. తిన్నోడికి తిన్నంత. ఇంకా చాలు అయిపోయింది వెళ్ళిపోదాం అనుకుంటుంటే కూడా లాస్ట్లో మళ్ళీ ఎందుకో ఇంకా ఐస్ క్రీమ్ తిందామనిపించి ఇక్కడికి వచ్చాను. ఇది లైవ్ కౌంటర్ అనమాట. ఇక్కడ మనకి ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు చేసిస్తారు. సో ఆ ఐటమ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. దాని పక్కనే ఇక్కడ కుల్ఫీ ఉండింది. ఇక్కడ కూడా కుల్ఫీలు ఉంటాయి. చాలా రకాల కుల్ఫీలు అయితే ఉంటుందన్నమాట. మనం ఏ కుల్ఫీ అడిగితే అది ఇస్తారు. సో లాస్ట్లో వెళ్ళే ముందు ఇలా ఒక చిన్న కుల్ఫీ అయితే తీసుకొనేసి వెళ్ళాను.
వెళ్ళేటప్పుడు మా అబ్బాయికి వామిట్ అయిందనమాట. స్టాఫ్ వాస్ వెరీ పొలైట్. వాళ్ళు బాగా హెల్ప్ చేశారు అప్పుడు నాప్కిన్స్ అవి తెచ్చివ్వడం గానీ అంతా కూడా. సో ఆ విధంగా అయితే మేము బార్బిక్యూ నేషన్‌లో గడపడం అయితే జరిగింది మా మ్యారేజ్ డేని. ఆల్మోస్ట్ 700 పర్ హెడ్ అయింది. సో ఇద్దరం కాబట్టి 1450. ఇలా ఒక బెలూన్ కూడా ఇచ్చారనమాట మా వోడికి. బార్బిక్యూ నేషన్‌లో ఇలా స్వీట్‌నర్స్ అయితే ప్యాకెట్‌లో ఇస్తారు. ఇది బాగా ఇష్టం. ఆ తర్వాత తిన్నాక వెంటనే ఇంటికి ఏం వెళ్తాంలే అని చెప్పి దగ్గరలోనే ఎంజీబీ మాల్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాం. అక్కడ పైన మనకి టాప్ ఫ్లోర్‌లో గేమ్స్ ఏరియా దగ్గర ఇలా ప్లే జోన్ అయితే ఉందన్నమాట కిడ్స్ కోసంగా. మనం పర్ అవర్‌కి మాత్రమే తీసుకుంటే సరిపోదు. దీనికి ఒక కార్డ్ ఉంటుంది. ఆ కార్డ్‌లో మనం మనీ ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ టైం అయితే వెళ్ళాం. మా కార్డు తీసుకుందామా వద్దా అన్న టైంలో అక్కడ వేరే వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా కార్డ్స్ ఉన్నాయన్నారు. మీరు కావాలంటే తీసుకుంటారా అని అడిగితే మేము కార్డు తీసుకున్నాం. బట్ రీఛార్జ్ అయితే చేసుకోవాలి. ఇది 500 ఎంతో ఉండింది 1 అవర్కి. కానీ ఒకరినే పేరెంట్ని అయితే అలో చేస్తామన్నారు. హాఫ్ అన్ అవర్ నేను, హాఫ్ అన్ అవర్ తనైతే వెళ్ళామన్నమాట. పిల్లలకి చాలా బాగా ఉంటుంది అనమాట ఈ ప్లే జోన్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతారు. చుట్టూ పిల్లలకి ఎలాంటి దెబ్బలు తగలకుండా కూడా మొత్తం సాఫ్ట్ ప్యాడింగ్ అయితే ఉంటుందన్నమాట. చూడండి కింద కానీ వాళ్ళు పొరపాటున స్లిప్ అయి పడ్డా కూడా ఎలాంటి దెబ్బలు తగలకుండా బాగా ప్లాన్ చేశారు. ఇలాంటివి ఇప్పుడు సిటీస్లో బాగా పాపులర్ అవుతున్నాయి. నేను చెన్నైలో ఉన్నప్పుడు కూడా చూశాను. ఇవి బాగా పాపులర్ అక్కడ కూడా. నెల్లూరులో అయితే మనకి ఇక్కడ ఎంజీబీ మాల్లో పెట్టారు. వీడిని నువ్వు పైకి వెళ్ళరా అంటే పైన అక్కడ ఏదో గదలాగా ఉండిందంట. అది భయం వేసి వాడు ఎక్కనని చెప్పి అంటూ ఉన్నాడు. ఫస్ట్ టైం కదా నెమ్మదిగా అలవాటు చేసుకుంటాడు. సో 2-3 సార్లు వాడిని వెళ్ళు అంటే మూడోసారి వెళ్ళాడు ఇలా. అలా లోపలికైతే వెళ్ళాడు. అన్నట్టు మర్చిపోయాను, ఇక్కడ మనం వెళ్ళాలంటే పేరెంట్స్కి ఒక జత సాక్సెస్ ఉండాలి. అలాగే కిడ్స్కి కూడా మనం ఒక జత సాక్సెస్ తీసుకెళ్ళాలన్నమాట. లేకపోతే రానివ్వరు. సో అదొక 70 రూపీస్ అడిషనల్ ఛార్జ్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 2 జారుడు బండ్లు అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచి జారగానే ఇక్కడ బాల్స్ అవి ఇవి ఉండేసరికి పిల్లలకి బాగా ఎగ్జైటింగ్గా ఉంటుంది అనమాట. ఒక 1 అవర్ తెలియకుండానే టైం అయితే స్పెండ్ చేసేస్తారు వాళ్ళు. మనకు కొద్దిగా కాస్ట్లీ అనిపించినా కూడా వాళ్ళకి 1 అవర్లో చాలా గేమ్స్ అయితే ఉంటాయి. సో ఎగ్జైట్ అయితే ఫీల్ అవుతున్నాడు మా వాడు కూడా ప్రజెంట్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేము యానివర్సరీకి ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటూనే ఉంటాం అనమాట. బట్ కరోనా వల్ల కొన్నిసార్లు అది కుదరలేదు. ట్రావెల్కి అవంతా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అందుకని పోలేకపోయాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేమైతే బాలీకి వెళ్దామని చెప్పి ఐటనరీ అంతా రెడీ చేసుకొని ఉన్నాం అనమాట. నేనైతే 6 days సెలవులు కూడా పెట్టేస్తున్నాను. బట్ లాస్ట్లో ఏమైందంటే మాకు ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చిండింది చెన్నై నుంచి హైదరాబాద్కి. సో ఆ 6 days హాలిడేస్ అలాగే పెట్టేసుకొని నేను 1 day మాత్రమే నెల్లూరులో ఉన్నాను. మిగతా డేస్ అంతా కూడా హైదరాబాద్కి వెళ్ళి ఇల్లు వెకేట్ ఖాళీ హౌసెస్ అన్నీ కూడా సెర్చ్ చేశాను. ఆ 6 daysలో వెళ్ళి ఎలాగో దొరికింది. వచ్చి ఆ ఒక్కరోజు మాత్రం ఇలా నెల్లూరులో అయితే టైం స్పెండ్ చేశాను నేను. ఇప్పుడు చూస్తున్న మీ వీడియోస్ అన్నీ కూడా కొంచెం ఓల్డ్వి. నాకు తెలుసు ఇలా ఎప్పుడో తీసిన వీడియోస్ ఇలా పెట్టి చేస్తే వ్యూస్ అయితే రావని చెప్పి. బట్ నేను వీడియోస్ తీసుకొని ఇమీడియట్గా నేను ఎడిట్ చేసి చేద్దాం అనుకుంటే ఆ 2022, 2023 అనే ఫేజ్ అయితే బాగా బిజీగా ఉండిపోయాను నేను. నా ప్రొఫెషనల్ పరంగా అలాగే ఫ్యామిలీ రిలేటెడ్ కానీ అన్నీ కూడా చాలా బిజీ ఉండింది. ఆ 2 years మా ఇంట్లో కానీ మా బంధువులతో కానీ చాలా అకేషన్స్ అయితే వచ్చాయన్నమాట. మ్యారేజెస్, ఇలా హౌస్ వార్మింగ్, ప్రతి 3 monthsకి ఏదో ఒక హడావిడి. సో నేను ఈ రికార్డింగ్స్ అన్నీ అలాగే పెట్టుకొని టైం వచ్చినప్పుడు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. అవి నెలలు కాస్త సంవత్సరాలు కాస్త ఇన్ని రోజులు పెట్టిందనమాట. నాకు కూడా ఇప్పుడు అప్పుడప్పుడు నా పాత వీడియోలు చూసి ఎడిట్ చేద్దాం అనుకుంటే నేనే అనుకుంటుంటాను, అవసరమా పెడదామా, ఎవడైనా చూస్తాడా చూడ్డా అని. బట్ యూట్యూబ్లో అల్గరిథం ఎలా ఉంటుందో తెలియదు. కొన్ని చాలా కష్టపడి నేనైతే వీడియో పెడితే అవి 40-45 వ్యూస్ వచ్చి ఆగిపోతుంటాయి. కొన్ని అసలు ఎలాంటి కష్టం పెట్టకుండా జస్ట్ అలా పెడితే అసలు 100ల్లో 1000ల్లో పోతున్నాయి. బట్ మీకు గనక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇప్పటివరకు ఒక చిన్న లైక్ పెట్టండి, కింద కమెంట్ పెట్టండి మీరు ఏదే రోజైతే ఈ వీడియో చూస్తున్నారన్న విషయం. మేము వెళ్ళినప్పుడు అయితే చాలామంది పిల్లలు అయితే ఉన్నారనమాట. నేను చెప్పినట్టు ఓన్లీ 1 parent అలౌడు. ఇలా వాడు పైనుంచి వచ్చి కింద ఈ పర్టికులర్ సెటప్ అయితే అండి చాలా ప్లేసెస్లో అయితే పెట్టినారు. ప్రతి గేమ్ జోన్లో ఇలా ఉంటుంది. వీళ్ళకి ఫ్రాంచైజీ మోడల్ అనుకుంటా, అన్ని ఊర్లలో వీళ్ళే ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ కాసేపు వాడి టైం అయితే స్పెండ్. చివరిగా ఈ కిడ్స్ జోన్ అనేది మాత్రం కంప్లీట్గా ఆప్షనల్ అండి. అసలు ఇది ప్లానే చేసుకోలేదు. అక్కడ బార్బిక్యూ నేషన్ అయిపోయిన తర్వాత ఎదురుగా ఎంజీబీ మాల్కి వచ్చి ఏదైనా సినిమాకి పోదామా అని చూసుకున్నాము. అప్పుడు సినిమా కూడా అన్నీ అయిపోయినట్టున్నాయి. ఎందుకంటే సాటర్డే వచ్చింది కదా, వీకెండ్. సో అన్నీ హౌస్ఫుల్స్ ఏం లేదు. ఇంకా అన్ని పైన గేమ్స్ జోన్కి వచ్చి అలా తిరిగేసి వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ ఇలా ప్లే జోన్ పెట్టున్నారు. సో ట్రై చేసాము. ఇది కంప్లీట్గా అసలు యాక్చువల్గా మా ప్లాన్లోనే లేదు. బట్ వీడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.
1 అవర్ అయితే ఆడుకున్నాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. రారా వెళ్ళిపోదాం టైం అయిపోయింది అంటే నానా హంగామా చేశాడు. ఇది ట్రై చేస్తా, అది ట్రై చేస్తా అని ఇంకా ఆడిందే ఆడి మళ్ళీ మళ్ళీ అసలు ఇంకా పిల్లలు ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారులేండి. ఇది చూడండి, ఇదైతే ఎక్కి దీని మీద కూర్చుంటా అని చెప్పి ఇక్కడ జంప్ చేసేది ఉంటే పక్కన పిల్లలు ఎగురుతుంటే వాళ్ళతో పాటు వీడు ఎగురుదామని ట్రై చేశాడు. ఫస్ట్ టైం కదా, కొద్దిగా భయపడినట్టున్నాడు. బట్ నెమ్మదిగా దూకడం అయితే నేర్చుకున్నాడు. కానీ ప్రతిదీ వాడికి ఎగ్జైటింగ్గానే ఉండింది. ప్రతిదీ ఫస్ట్ టైం చూస్తున్నాడు కదా, సో తనకు బాగా నచ్చింది. పక్కన పిల్లలు కూడా అలాగే చేస్తుండేసరికి తను కూడా ట్రై చేశాడనమాట చేద్దామని. బయటికి రావడానికి చాలా మారం చేశాడనమాట. సో తనని పంపించాను లోపలికి. సో బయటికి రారా అంటే మళ్ళీ స్టార్టింగ్లో ఉన్నా నేను. స్టార్టింగ్ దగ్గర రికార్డింగ్ చేస్తుంటే బయటికి రాకుండా ఉండేదానికి అక్కడ ఏదో ఒకటి వంక చెప్పి వాడు ఇది ఆడుకుంటా అది ఆడుకుంటా అని అక్కడి నుంచి రావట్లేదు. వాళ్ళ మదర్ ఇంకా గట్టిగా మాట్లాడి తీసుకొచ్చేసింది అనమాట. లాస్ట్ రౌండ్ అని చెప్పి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు. మాకైతే 1 అవర్ దాటి ఈ విధంగా మా యానివర్సరీ డే అయితే గడిచిందనమాట. మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా నచ్చితే ఒక లైక్, ఒక కమెంట్ అయితే తప్పకుండా చేయండి. చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ ఎంతమందికి నచ్చుతుందో తెలియాలి. సో అందుకని ఒకవేళ మీరు లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి.